ఇక సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లారు హైదరాబాద్లోని జనం. దాదాపు 80% సిటీ ఖాళీ అయింది. దీంతో ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గింది. రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. బేగంపేట్, అమీర్పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కుక్కట్పల్లితో రోడ్డు వైపు వాహనాలు తగ్గాయి. ఇక ట్రాఫిక్ జామ్లతో గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండే వాహనదారులు ఇప్పుడు 10-15 అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్లారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రజలు దాదాపు కూడా 80% సిటీ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఏమైనా 144 సెక్షన్ ఉందా అన్న చందన కూడా రోడ్లన్నీ అంత ఖాళీగా ఉన్నాయి. రోడ్లన్నీ బోసిపోయి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనవరి 11 రాత్రి నుంచే దాదాపు సొంతూళ్లకు అందరూ కూడా ప్రయాణమయ్యారు. సంక్రాంతి సందర్భంగా సిటీలోని ప్రైవేట్ హాస్టల్ సైతం బంద్ ప్రకటించాయి. బేగంపేట్, అమీర్పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి తో వైపు అలాగే రోడ్స్ పైన వాహనాలు కూడా తగ్గాయి. ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండే వాహనదారులు ఇప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. మరోవైపు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు వెళ్తుండడంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా ఐజీ సత్యనారాయణ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ నల్గొండ జిల్లా చిట్యాలలో కూడా నేషనల్ హైవే ట్రాఫిక్ ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు సాధారణ సమయంలో 10,000 వాహనాలు వెళ్లే యూజువల్ గా వెళ్తుంటాయి. నిన్న మొన్న కలిపి దాదాపు 1,00,000కు పైగా వాహనాలు వెళ్లాయని కూడా తెలిపారు. పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో ఇదే విధంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని కూడా చెప్పారు. అప్పటి వరకు పోలీసుల బందోబస్తు ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఒక్కసారిగా మనం చూసుకుంటే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది మనం నిన్న కూడా చర్చించుకున్నాము. ఆంధ్రాలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 రోజుల పాటు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. కనుమ పండుగని మహిళలందరూ కూడా నోములు నోచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సిమిలర్ గా అలాగే చేసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి అనేది ఇంకా ప్రత్యేకము. కోడి పందాలు కూడా కాస్తా ఉంటారు. కోడి పందాలు కొంతమంది కొన్ని చోట్ల కూడా దీనికి అథెంటిసిటీ ఉండదు, కానీ రికార్డింగ్ డాన్స్లతో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఒక వాదన అయితే ఉంది. కానీ ఇటు ప్రతిసారి కూడా చూస్తాము ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండుగ అనేది హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ కూడా ఖాళీ అవుతుంటాయి. కానీ ఈసారి దాదాపు 80% మొత్తం ఖాళీ అవుతుండడం కూడా దాదాపు అందరూ కూడా పండుగకి ఫెస్టివ్ మోడ్ లో ఉండి ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్ కాకుండా ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ విభిన్న వృత్తులలో ఉన్న అందరూ కూడా తమ సొంత ఊళ్లకు వెళ్లి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి కుటుంబ సభ్యులతోని. అలాగే పల్లె వాతావరణంలో తాము పుట్టిన మట్టిలో పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఊరికి వెళ్ళినాక చిన్ననాటి గుర్తులు అలాగే చిన్ననాటి స్నేహితులను కలిసి అలాగే చుట్టాలు బంధువులు ఊర్లో అందరితోని కలిసి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ చకినాలు అని కూడా ప్రత్యేకంగా సంక్రాంతి సమయంలో కూడా అవి చేసుకొని ప్రత్యేకంగా కరియలు అని ఇవి స్వీట్స్ కూడా చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే అక్కడ కూడా చాలా డెజర్ట్ జంతికలు, పూతరేకులు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కూడా ఉంటాయి. సో గొబ్బెమ్మలు అలాగే చాలా హడావుడి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ అయితే మొత్తానికి ఖాళీ అయిందని కూడా ఆల్మోస్ట్ 80% ఖాళీ అయిందని కూడా చెప్పుకోవచ్చు. శివ, అయితే శ్రీచరణ్ మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా అయినా సరే మరోసారి హైదరాబాద్ కి నగరవాసులంతా కూడా తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ప్రెసెంట్ లాక్డౌన్ దృశ్యాలు కనిపిస్తున్నాయా ఈ 2 రోజుల వరకు మాత్రం? డెఫినెట్ గా శివ, పండగ వీకెండ్స్ వచ్చాయి. ఇటు సాటర్డే సండే ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా మంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే మైగ్రెంట్స్ కాదు, ఎస్పెషల్లీ ఇటు తమిళియన్స్ కానీ కన్నడిగాస్ కానీ అలాగే తెలంగాణస్ కానీ చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ సొంత ఊర్లో సొంత రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నారు. అయితే యథావిధిగా ఇప్పుడు కొంతమంది లీవ్స్ తీసుకుంటారు, కొంతమంది పండుగ అయిపోగానే నెక్స్ట్ డే ఇప్పుడు యూజువల్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళు అలాగే వెండర్స్ కానీ వాళ్ళందరూ 2 రోజుల మందం ఊరికి వెళ్తారు, మ్యాక్స్ 3 days ఉంటారు. కానీ యథావిధిగా వర్కింగ్ డేస్ లో వచ్చి తమ బిజినెస్ అనేది కూడా చూసుకోవాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా పండుగ అయిపోయిన తర్వాత యథావిధిగా
ఇదే రద్దీ మాత్రం హైదరాబాద్ లో కొనసాగనుంది. ఈ మేరకు ఐజీ కూడా స్వయంగా ఐజీ కూడా చెప్పారు. సాధారణంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే విజయవాడ హైవే వైపు రోజుకి 10,000 వెహికల్ వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు దాదాపు 1,00,000 పైగా వెహికల్ వెళ్ళాయి. సిమిలర్ గా ఇవే వెహికల్ కూడా మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తాయని కూడా ఆయన చెప్పారు. సో ఈ 2-3 రోజులు మాత్రము ఒరిజినల్ హైదరాబాద్ నగరవాసులు ఎవరైతే ఇక్కడే పుట్టి పెరిగారో వారు మాత్రం ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ 2-3 రోజులు ట్రాఫిక్ లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా మ్యాక్స్ 30 మినిట్స్, అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్లాలన్నా 30 నిమిషాల్లో కూడా చేరుకోగలరు. 5 నుంచి 6 కిలోమీటర్లు కేవలం 15-20 నిమిషాలలో చేరుకునే పరిస్థితి అయితే హైదరాబాద్ లో ఉంది. కానీ పండుగ తర్వాత మాత్రం యథావిధిగా ట్రాఫిక్ అనేది అయితే ఉంటుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.